ప్రకాష్ రాజ్ ఎప్పుడు కూడా జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తూ ఉంటారు. వాస్తవానికి 2024 ఎన్నికలకు ముందు టీడీపీతో పొత్తు పెట్టుకునే విషయంలో కూడా ప్రకాష్ రాజ్ చాలా ట్వీట్లు చేశారు జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి. సో అప్పుడు జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ప్రకాష్ రాజ్ని ట్రోల్ చేశారు. ఎప్పుడైతే 2024లో 100% స్ట్రైక్ రేట్ వచ్చిందో, మోదీతోనే తుఫాన్ అని పిలిపించుకున్నారో, ఆ తర్వాత కాస్త తగ్గారు. కంగ్రాచులేట్ కూడా చేశారు 100% స్ట్రైక్ రేట్ వచ్చినందుకు. డిప్యూటీ సీఎం పొజిషన్ వచ్చిన తర్వాత కూడా కంగ్రాచులేట్ చేశారు. ఆ తర్వాత నుంచి కూడా ప్రతిసారి ఆయన జస్ట్ ఆస్కింగ్ అంటూ క్వశ్చన్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేసి తీరుతాము అని చెప్పి తెలంగాణ నడిబొడ్డున హైదరాబాద్ గడ్డ మీద ఆయన చెప్పిన దానికి కూడా ఒక సెటరిక్గా ఒక ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. ఆ ట్వీట్ని మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి దొర, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తూ ఉన్నారా, లేక పొత్తుతో వస్తూ ఉన్నారా, లేక సింగిల్గా వస్తూ ఉన్నారా, అది చెప్పి రండి అంటూ జస్ట్ ఆస్కింగ్ అని పెట్టారు. వెంటనే ఈ పోస్ట్ చూసిన వెంటనే మెగాభిమానులు జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళందరూ కూడా దీన్ని ట్రోల్ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక తనదైన స్టైల్లో రెస్పాండ్ అయ్యే బండ్ల గణేష్ కూడా రెస్పాండ్ అయ్యారు. నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం అంటూ. అది మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. అసలు నువ్వెవడవి, తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, నీ ఊరేది, నీ కథ ఏంటి, ప్రతి ఊర్లో ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా లేక దేశ ప్రధానివా, ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే, నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకు, ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చి ప్రయత్నం చేయి అంటూ చాలా స్ట్రాంగ్ గా, చాలా అగ్రెసివ్ గా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తూ ప్రకాష్ రాజ్ని కౌంటర్ చేసిన పరిస్థితి, రీట్వీట్ చేసిన పరిస్థితి. సో ప్రకాష్ రాజ్ కౌంటర్, దానికి బండ్ల గణేష్ ఎన్కౌంటర్. మీ కామెంట్? ఇక్కడ మామూలుగా ప్రజలకి, ఒక మనిషికి విశ్వసనీయత అనేది ఒకటి ఉండాలండి. దట్ ఈస్ కాల్డ్ గ్రాటిట్యూడ్ అంటాం మనం. గ్రాటిట్యూడ్ స్పీక్స్ ఆర్ గ్రాటిట్యూడ్ షోస్ యువర్ యాటిట్యూడ్. అంటే మీ యాటిట్యూడ్ అనేది ఏంటనేది ఆ గ్రాటిట్యూడ్లోనే తెలుస్తుంది. ఆ గ్రాటిట్యూడ్ లేదంటే వీడి యాటిట్యూడ్ వేరే లెవెల్లో ఉందని మనం అర్థం చేసుకుంటాం. ఇది ప్రకాష్ రాజ్కి 100% నేను చెప్పిన ఈ కామెంట్ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే ప్రకాష్ రాజు కొన్ని సోషల్ ఇష్యూస్ మీద రెస్పాండ్ అవుతాడు. ఎస్, దాన్ని నేను తప్పుపట్టను. కొన్ని ఇష్యూస్ మీద రెస్పాండ్ అయ్యాడు. ఆయన చేసిన వీటిలో నేను కొన్ని వెల్కమ్ చేసిన కూడా ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ పదే పదే ఎందుకు టార్గెట్ చేస్తాడు అనేది ఇప్పుడు ప్రశ్న. లైమ్ లైట్ లోకి రావడానికి, ఒకటి లైమ్ లైట్ లోకి రావడం కాదు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ కొత్తగా లైమ్ లైట్ లోకి రావడానికి టాపిక్, ఆయన చాలా పెద్ద హీరో, అందరికీ తెలుసు. మరి అది ఏమైనా తలకెక్కడం వల్ల వ్యవహరించే తీరో ఏంటో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో ఈ విధంగా ట్వీట్ చేశాడు కదా, ఆ ట్వీట్ దానికి నీ సమాధానం ఇస్తాను. అంతకంటే ముందు ఇదే ప్రకాష్ రాజ్ మా ఎన్నికల్లో పోటీ చేస్తే మెగా ఫ్యామిలీ మొత్తం, ఇంక్లూడింగ్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, ఇంకా మిగతా మెగా అభిమాన సంఘాలు, తర్వాత మెగాస్టార్ ని ఇష్టపడే సినిమా యాక్టర్స్, మా సభ్యులు, వీళ్ళందరూ కూడా మా ఓటర్స్ సపోర్ట్ చేశారు. సరే, ఫలితం ఏదైనా కావచ్చు, కానీ ఒక టఫ్ టైంలో ప్రకాష్ రాజ్కి బాసటగా నిలిచారు. ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు. అలాగే ప్రకాష్ రాజ్కి సంబంధించి అంతకుముందు 1-2 ఇన్సిడెంట్లు జరిగినా కూడా కొంత సపోర్ట్గా నిలిచింది మెగా ఫ్యామిలీ. ఆ తర్వాత కూడా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు ప్రకాష్ రాజ్. ఎందుకంటే ప్రకాష్ రాజ్కు రాజకీయంగా కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీతో ఎవరు సఖ్యతగా ఉన్నా, ఈ హిందూ ధర్మం వీటన్నిటికీ ఎవరైనా అనుకూలంగా ఉన్నా వాటి మీద ఒక రకంగా ఆయన పడిపోతాడు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే, నేనేమంటానంటే వీళ్ళని సూడో యాక్టర్స్, సూడో అనలిస్టులు అంటాను ప్రకాష్ రాజ్ని. ఈ సూడో యాక్టర్, సూడో అనలిస్ట్ అని ఎందుకు అంటానంటే, వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదే విధానం అయితే నమ్ముతున్నారో ఆ విధానమే కరెక్ట్ అని అనుకుంటారు. నేను ఈ విధానం నమ్ముతున్నాను కాబట్టి నా విధానంలోనే అందరూ ఆలోచించాలి, అప్పుడే వాడు కరెక్ట్, లేదంటే వాడు కరెక్ట్ కాదన్న భావన ఈ ప్రకాష్ రాజ్ లాంటి నటుల్లో ఎక్కువ మందిలో ఉంది. గతంలో ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ పైన ఆ తరహా రకరకాల ట్వీట్లు పెట్టుకుంటూ వచ్చాడు. జస్ట్ ఆస్కింగ్ అని పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన ట్వీట్లు అన్ని మాట్లాడాడు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ తన తర్వాత సినిమాల్లో కూడా ప్రకాష్ రాజ్కి అవకాశం కల్పించారు. అంటే ఇక్కడ నేను చెప్తున్నాను గ్రాటిట్యూడ్, యాటిట్యూడ్ అని. యాటిట్యూడ్ ఇక్కడ గుడ్ యాటిట్యూడ్ ఎవరిది? పవన్ కళ్యాణ్ది.
గ్రాటిట్యూడ్ లేని యాటిట్యూడ్ ఎవరిది? ప్రకాష్ రాజ్ది. అయిపోయింది. ఇది ప్రకాష్ రాజ్ వ్యవహార శైలి. రెండోది, బండ్ల గణేష్ ట్వీట్ మీద కూడా మాట్లాడతాను. అంతకుముందు ప్రకాష్ రాజ్ ఏమన్నాడో దాని మీద నేను కౌంటర్ ఇస్తాను, చూడండి. మీరు వస్తామంటే మేము వద్దంటామా? రండి దొర, సింగిల్గా వస్తున్నారా పొత్తుతో వస్తున్నారా చెప్పి రండి. ఇది తెలంగాణలో ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో మళ్ళీ మేము పోటీ చేస్తాము, తెలంగాణలోనే జనసేన పుట్టిందంటే మొన్న చేసిన కామెంట్స్కి ఇది కౌంటర్ మాట, ప్రకాష్ రాజ్ కౌంటర్. ఇక్కడ ప్రకాష్ రాజు వ్యవహార శైలి చూడండి. మీరు వస్తామంటే మేము వద్దంటామా? రండి ద్వారా సింగిల్గా వస్తున్నారా పొత్తుతో వస్తున్నారా చెప్పి రండి అన్నాడు. మిస్టర్ ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణలో కొత్తగా పోటీ చేయడం కాదు, ఆల్రెడీ 2 సార్లు పోటీ చేశారు. ఆ విషయం ముందు తెలుసుకో. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, సింగిల్గా వస్తే ఏంటి, పొత్తుతో వస్తే ఏంటి? ఆయన అంటాడు కదా జస్ట్ ఆస్కింగ్ అని. నేను ప్రకాష్ రాజ్ని అంటున్నాను, జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, సింగిల్గా వస్తే ఏంటి, పొత్తుతో వస్తే ఏంటి, నీకేంటి నొప్పి? నువ్వు సమర్థించే కొన్ని పార్టీ విధానాలు ఉన్నాయి కదా, మరి అవి కూడా పొత్తులతోనే ఉన్నాయి కదా, పొత్తులతో ఉన్నాయి కదా. దేశంలో ఇండి కూటమి అని ఒకటి ఉంది. నువ్వు సమర్థిస్తున్న పార్టీలు, నువ్వు ఏ పాలసీస్ని ఏ విధానాన్ని ఎవరు తీసుకుంటున్న లైన్ని సమర్థిస్తున్నావో వాళ్ళందరూ కలిపి ఎందుకు కూటమిగా ఉన్నారు? ఎవరికి వాడిని సింగిల్గా ఉన్నాం మనం. అలాగే నువ్వు తమిళనాడుకి చెందినవాడు కదా, తమిళనాడులో మొన్న మీ సాడినటుడు విజయ్ టీవీకే ప్రభుత్వం ఏర్పడింది కదా. మరి టీవీకే ప్రభుత్వం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది కాబట్టి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మెజార్టీ అందుకోలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు ఎందుకు చేస్తున్నావు విజయ్? నువ్వు పొత్తులు పెట్టుకోకని అనాల్సింది ఎందుకు అనలేదు? నువ్వు విజయ్ని ఎందుకు అడగలేదు? ఎందుకంటే విజయ్ని నువ్వు ఆ ప్రశ్న అడిగితే తమిళనాడులో చితగరే వేస్తారు ప్రకాష్ రాజ్, తన్ని తరిమేస్తారు. అక్కడ ఇక్కడ కాదండి. ఇప్పుడు తమిళనాడులో ఏంటంటే సినిమా సంఘాలు ఏమంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, తన్ని తరిమేస్తారు ప్రకాష్ రాజ్ని. కానీ అక్కడ ఏం కామెంట్ చేయడు. సరే, విజయ్ పొత్తులు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు, మ్యాజిక్ ఫిగర్కి అటెండ్ అయ్యాడు. నేను తప్పు పట్టట్లేదు, కానీ దాన్ని ప్రశ్నించడు. దాన్ని ప్రశ్నించడం తప్పే, కానీ దాన్ని ప్రశ్నించడు. పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రశ్నిస్తాడు. పవన్ కళ్యాణ్ సింగిల్ గా వస్తే నీకేంటి నొప్పి, పొత్తుతో వస్తే నీకేంటి నొప్పి అనేది ఇప్పుడు మెగామాన్లు కొందరు అడుగుతున్న ప్రశ్న. ప్రధానంగా ప్రతిసారి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలి, నేను హైలైట్ అయిపోవాలనో పవన్ కళ్యాణ్ చేయాలని, అయినా కూడా ఎక్కడ కూడా ప్రకాష్ రాజ్ ని మెగా సినిమాల్లో వాళ్ళు బ్యాన్ చేయడం అలాంటి పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ మూవీలో చెప్పినట్టుగా అదే చెప్తున్నాను. ఇక బండ్ల గణేష్ కౌంటర్ ఒకసారి చూద్దాం. బండ్ల గణేష్ ఇచ్చిన కౌంటర్, అసలు నువ్వెవరు? మంచి ప్రశ్న. నువ్వు తమిళోడివా, తెలుగోడివా, కన్నడివా? ప్రతి విషయంలో జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా ప్రధానివా? అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకు, ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చెయ్యని ట్వీట్ చేశాడు. చాలా గట్టిగానే చేశాడు. కరెక్టే. ముందు ప్రకాష్ రాజ్ ఏమనుకుంటాడంటే, దేశంలోని అందరూ అవివేకులు, ఎవరికి నాలెడ్జ్ లేదు, సమాజాన్ని నేనే చదివేస్తున్నాను, సమాజం కోసం నేనే బతికేస్తున్నాను, సమాజంలో ఏ సమస్య ఉన్నా నేనే రెస్పాండ్ అయిపోతున్నాను అంటాడు. నువ్వేం రెస్పాండ్ అవుతున్నావు? నువ్వు సినిమా రంగంకి వచ్చి ఎంత సాధించావు, ఎంత సంపాదించావు, నువ్వు ఎంత సోషల్ సర్వీస్ చేసావు, రాజకీయంగా నువ్వు ఏ ఉద్యమం తీసుకున్నావు, ఏ ఉద్యమాన్ని నువ్వు లీడ్ చేసావు? సందర్భం వచ్చిన ప్రతి చోట ఏదో ఒక వివాదం మాట్లాడతావు, మనుధర్మంపై మాట్లాడతావు, ఒకరోజు తప్పుగా మాట్లాడతావు, ఒకరోజు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడతావు, ఒకరోజు ప్రధానిని ఘోరంగా టార్గెట్ చేస్తావు. సరే, నేనేమంటానంటే, ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు, నువ్వు వాళ్ళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో తప్పు ఉంటే దాన్ని ఎత్తి చూపు, కానీ దానికి ఒక కొత్త కోణాన్ని, కొత్త రంగుని యాడ్ చేస్తాడు ప్రకాష్ రాజు. అలాగే హిందూ ధర్మాలు వాటి మీద ఒక కొత్త రంగుని యాడ్ చేస్తాడు. భారత్ అనేది ఒక సెక్యులర్ కంట్రీ, ఇక్కడ అన్ని మతాలు బెస్ట్గానే ఉన్నాయి, అందరికీ అంత సఖ్యతగానే ఉంది. కొన్ని చోట్ల ఈ మత ఘర్షణలు, ఈ మతపరమైన వివాదాలు వచ్చేటప్పుడు గట్టిగా ఖండించిన వాళ్ళు నేను కూడా ఉన్నాను. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన సెక్యులర్ కాబట్టి మనలాంటి జర్నలిస్టులు, మనలాంటి వాళ్ళు మాట్లాడకపోతే ఆ సమాజంలో అది సమతుల్యతకు దారితీయదు. కానీ ప్రకాష్ రాజ్ ఏంటంటే ఒకటే సెంట్రిక్ గా మాట్లాడతాడు ఆ విషయాల్లో. ఇప్పుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మీద కోపం ఇంకేం లేదండి. సింపుల్ కోపం ఏంటంటే భారతీయ జనతా పార్టీ దగ్గర అయిపోయాడు, హిందూ ధర్మ పరిరక్షణ అన్నాడు, అంతే. కాదు, అవి కాదు అన్నప్పుడు అంతకుముందు పవన్ కళ్యాణ్ లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేశారు కదా, అప్పుడు ప్రకాష్ రాజ్ మాట్లాడా? సపోర్ట్ చేయలే కదా. అదే
అంటే వాట్ ఇట్ మీన్స్ అని ఏం ఇచ్చేయలేదు, వాట్ ఇట్ మీన్స్ మాట్లాడలేదు కూడా కదా. Yes. కానీ ఇప్పుడేంటి నీకు ఇప్పుడే ఎందుకు టార్గెట్ అంటే చేస్తావు? భారతీయ జనతా పార్టీకి ఎప్పుడైతే దగ్గర అయ్యారో అప్పటి నుంచి ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు. టార్గెట్ చేశాడు అంతే. అంటే ఒక పొలిటికల్ గా ఏదో పెట్టుకుంటాడు, మైండ్ లో పెట్టుకుంటాడు, సాఫ్ట్ కార్నర్ కాబట్టి నా టార్గెట్ చేస్తాడు. నిజంగా మెగాభిమానులు కానీ కొందరు బయట జరుగుతున్న చర్చ ఏంటంటే నిజంగా ఈ మంచితనం, ఈ సాఫ్ట్నెస్ అనేది వాళ్ళని మరింత ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇక నుంచి మెగా ఫ్యామిలీ తీసే సినిమాల్లోనైనా ప్రకాష్ రాజ్ బ్యాన్ చేయాలి. అది ఒకరు నాకు పెట్టారు వాట్సాప్లో, నేను దాని డిమాండ్ కాదు కానీ అంటే ఒకరు పెట్టారు, సార్ ఇట్లాగా చెయ్యాలి సార్ అని. అంటే అభిమానులు అంత ఆగ్రహం, కోపం ఉంటుంది. సరే నువ్వు మాట్లాడకపో పక్కన పెడితే ప్రతిసారి నువ్వు పొత్తుగా వస్తావా, సింగిల్గా వస్తావా, తెలంగాణ మాట్లాడితే నీకు తప్పు, ఆంధ్రప్రదేశ్లో నిర్ణయాలు తీసుకుంటే జస్ట్ ఆస్కింగ్ అని పవన్ అడుగుతావు, ఆయనేమో ఈయనేమో సినిమాల్లోకి తీసుకుంటాడు. మీకు అర్థమవుతుందా? ఇది ప్రకాష్ రాజ్ తెలుసుకోవాలి. అందుకే ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటాడు కదా, మనం ఇప్పుడు ఏమనాలంటే జస్ట్ ఐ ఆమ్ ఆస్కింగ్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్కి సంబంధించి మీ విశ్లేషణ అందించినందుకు. ఇది స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99.